హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. వడపావ్ ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. బాంబే వడపావ్ ఎంతమంది టేస్ట్ చేశారో చెప్పండి. మన సౌత్ ఇండియన్స్కి మన సైడు ఉగ్గాని, బజ్జీ, ఇడ్లీ, వడ, దోశ ఇలా ఫేమస్ కదా. ఇక్కడ మహారాష్ట్రలో బాంబేలో ముఖ్యంగా వడపావ్ చాలా ఫేమస్ అయిన ఫుడ్. ఆలు హాఫ్ కేజీ, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు 1 టేబుల్ స్పూన్, పసుపు హాఫ్ టేబుల్ స్పూన్, శనగపిండి 1 కప్, హాఫ్ కేజీ ఆలు తీసుకొని కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ నీళ్లు పోసి మూత మూసి వీటిని ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూడండి ఆలు ఎంత బాగా ఉడికాయో. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వీటికి ఉండే తొక్కు తీసుకొని అలాగే మిగతా వాటన్నింటికి కూడా తీసుకోవాలి. వీటిని కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఆనియన్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఉడికించుకొని కట్ చేసుకున్న ఆలులను ఇందులో వేసుకొని ఉప్పు, పసుపు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటన్నింటిని బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఆలు కర్రీని పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని ఇలా చేసుకోవాలి. ఇలా రౌండ్గా చేసుకోండి. ఇలాగే మిగతా వాటన్నింటిని కూడా చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకున్న వాటిని పక్కన పెట్టండి. 1 కప్పు శనగపిండి తీసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. శనగపిండిలో నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత రౌండ్గా చేసుకున్న దాన్ని ఒకటి తీసుకొని పిండిలో డిప్ చేసి
ఆయిల్లో వేసుకోవాలి. ఒక సైడు కాలిన తర్వాత మరొక సైడు తిప్పి వేసుకోవాలి. రెండు వైపులా ఇలా బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా కాలిందో. అలాగే మిగతా వాటన్నింటిని కూడా వేసి కాల్చుకోవాలి. బాంబేలో వడపావ్ చాలా ఫేమస్. కామెంట్స్లో అక్క బాంబేలో ఫేమస్ అయిన ఫుడ్ చూపించమన్నారు, కాబట్టి ఇలా వడపావ్ చేసి చూపిస్తున్నాను. రెండు వైపులా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. వడపావ్కి మధ్యలో పెట్టుకునే కారం ఎలా తయారు చేద్దారో చూద్దాం. కొబ్బెర, ఎండు కొబ్బెర, కారం, ఉప్పు వీటన్నింటిని మిక్సీ చేసుకోవాలి. దీన్ని పావ్ అంటారు. దీన్ని ఇలా మధ్యకు కట్ చేసుకొని ఈ కారం పొడిని ఇలా వేసుకొని పావు మీద వేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న ఈ వడలను ఇలా మధ్యలో పెట్టి ఇలా సర్వ్ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది. నా ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడండి. మిసల్ పావ్ పోస్ట్ చేశాను, పావ్ బాజీ పోస్ట్ చేశాను, ఇప్పుడు వడపావ్ పోస్ట్ చేస్తున్నాను, చూడండి. చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. బాంబేలో వడపావ్, సమోసా పావ్, మిసల్ పావ్, పోహా ఇవన్నీ చాలా ఫేమస్ అయిన ఫుడ్డులు. చూడండి ఎంత బాగుందో వడపావ్. చూస్తుంటేనే నోరూరుతున్నాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీలో ఎంతమంది బాంబేలో వడపావ్ టేస్ట్ చేశారో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.